ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము కస్టర్డ్ కేక్ కోసం ప్రీమిక్స్ రెడీ చేసుకుందాము. ఈ ప్రీమిక్స్ 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇలా ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నామంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు కేక్ బ్యాటర్ని 2 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసం ముందుగా తడి లేకుండా క్లీన్గా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పంచదార వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. తర్వాత అదే మిక్సీ జార్లో కప్పున్నర మైదా అలాగే అరకప్పు కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల కేక్ సాఫ్ట్గా వస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా వేసి కలిపేసుకోవచ్చండి. నేను వేయట్లేదు. అంతేనండి, కస్టర్డ్ కేక్ కోసం ప్రీమిక్స్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుని పెట్టుకుంటే 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 మినిట్స్లో బ్యాటర్ రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రీమిక్స్తో కేక్ బ్యాటర్ ఎలా రెడీ చేయాలో చూద్దాము. దీనిలో 1 టీ స్పూను బేకింగ్ పౌడరు అలాగే 1/2 టీ స్పూను బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి. తర్వాత అరకప్పు నూనె అలాగే 1 కప్పు పాలు కూడా పోసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే పచ్చిపాలైనా తీసుకోవచ్చు, కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నానండి. ఇలా స్లోగా అన్నీ కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. తర్వాత కేక్ మోల్డ్కి ఆయిల్తో గ్రీస్ చేసుకొని అలాగే మైదా వేసి డస్టింగ్ చేసుకోవాలి. లేదంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని మౌల్డ్లో పోసుకోవాలి. తర్వాత కేక్ టిన్ని 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత కుక్కర్లో చేయాలనుకుంటే స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకుని తర్వాత కేక్ మౌల్డ్ పెట్టుకోవాలండి. లేదంటే ఓవెన్లో చేసుకునే వాళ్ళు 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుని 180 డిగ్రీస్ దగ్గర 30 to 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో 2-3 రకాల కేకులు ఉన్నాయండి. స్పాంజ్ కేక్ వితౌట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అలాగే హెల్దీగా వీట్ ఫ్లోర్ కేక్ కూడా ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. 40 మినిట్స్ తర్వాత కేక్ చక్కగా బేక్ అయిపోయిందండి. ఇలా బేక్ అయిన కేక్ని పూర్తిగా చల్లారినాక అంచులు లూజ్ చేసుకుని కేక్ తీసుకోవాలి. అంతేనండి, ప్రీమిక్స్తో చేసుకున్న కస్టర్డ్ కేక్ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.